హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మీకు రాగి వస్తువులు ఇంట్లో ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం నిమ్మకాయ సగం తీసుకున్నాను, అట్లానే పీతాంబరి కొంచెం తీసుకున్నాను, సాల్ట్ తీసుకున్నాను. ఇది కల్లుప్పు కాదండి, మెత్తడుప్పు తీసుకున్నాను. నిమ్మకాయకి ఉప్పు అద్దాలండి. ఉప్పు అద్ది రాగి బౌల్ క్లీన్ చేద్దామండి. చూడండి, రుద్దుతుంటేనే ఎలా క్లీన్ అవుతుందో. నలుపంతా పోతుంది కదండి. మొత్తం ఇలా రుద్దేసేయాలి. ఇప్పుడు కడిగేసి చూపిస్తాను చూడండి. నలుపంతా పోయింది కదా. ఇలానే మరో బౌల్ చూద్దామండి. బాగా నల్లగా ఉంది కదండి. దీన్ని కూడా ముందు చెప్పినట్లుగానే క్లీన్ చేసి చూపిస్తాను. నిమ్మకాయకి ఉప్పు అద్దాను, నలుపు పోయేటట్లుగా రుద్దేశాను. ఇప్పుడు కడిగేసి చూపిస్తాను చూడండి. దీన్ని కూడాను పీతాంబరి అయితే వాడలేదండి. కడిగేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రాగి జగ్గు కొనటం మూత చూపిస్తున్నాను చూడండి. నల్లగా ఉంది కదా, దీనికి మాత్రం కొంచెం పీతాంబరి అయితే వాడుతున్నానండి. చూడండి, కొంచెం ఎంత వాడుతుంది అనేది కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు కడిగేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందనేది. చూడండి, నలుపంతా పోయింది. ఇప్పుడు రాగి జగ్గు క్లీన్ చేద్దామండి. అట్లానే చూడండి, నల్లగా ఉంది కదా, దీన్ని కూడా కొంచెం పీతాంబరి అద్దుతున్నానండి ఉప్పుతో పాటు. ఇట్లా మొత్తం రుద్దేసేయాలి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా. మిగిలింది కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత వాడింది అనేది. ఇవి కాటన్ గుడ్డతో తుడిచేయాలండి, పొడిగుడ్డతో, మరకలు పడకుండా ఉంటాయి. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.